ఏడాదిలో టీమిండియా సరికొత్త సవాల్కు సిద్ధం కాబోతోంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తో 2026ను మొదలు పెట్టబోతోంది. కివీస్ తో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడబోతోంది. టీ20 సిరీస్ కు సంబంధించి ఇప్పటికే సెలెక్టర్లు జట్టును ప్రకటించేశారు. టీ20 వరల్డ్ కప్ లో ఆడే జట్టే న్యూజిలాండ్ పైన బరిలో దిగుతుందని తేల్చేశారు. అయితే వన్డే జట్టును మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. వన్డే జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీనే ఉంది. టీమిండియా తలుపు తట్టేందుకు కుర్రాళ్లు సిద్ధంగానే ఉన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికలను కివీస్ తో సిరీస్ నుంచే సెలెక్టర్లు అమలు చేసే అవకాశాలున్నాయి. దీంతో న్యూజిలాండ్ పై ఎవరు బరిలో దిగుతారు, టీం మేనేజ్మెంట్ తో పాటు సెలెక్టర్ల దృష్టిలో ఎవరున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. వన్డే జట్టును ఎంపిక చేయడం ఇప్పుడు సెలెక్టర్లకు కూడా సవాల్ గానే మారింది. విజయ్ హజారే ట్రోఫీలో దూకుడు చూపిస్తున్న దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉంటారని చర్చ జరుగుతోంది. శ్రేయస్ అయ్యర్ మాత్రం న్యూజిలాండ్ తో సిరీస్ కు దూరం అవ్వడం ఖాయమే. ఆస్ట్రేలియా టూర్ లోనే అయ్యర్ గాయపడ్డాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు బెంగళూరులో రికవరీ అవుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో సెలెక్టర్లు రిస్క్ చేసే పరిస్థితి లేదు. వికెట్ కీపర్లకు సంబంధించిన రేస్ ఆసక్తి రేపుతోంది. టీ20 వరల్డ్ కప్ ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఉన్న సంజు శాంసన్ ను వన్డేలో ఆడిస్తే తప్పేంటనే చర్చ మొదలైంది. భారత్ తరఫున చివరిగా ఆడిన వన్డేలో శాంసన్ సెంచరీ కూడా కొట్టాడు. సౌత్ ఆఫ్రికాపై 114 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. 2023లో సౌత్ ఆఫ్రికాలోనే సెంచరీ కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ కు సౌత్ ఆఫ్రికానే ఆతిథ్యం ఇవ్వబోతున్నందున సంజును వన్డేలోకి కూడా తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే సెంచరీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో గాని, డొమెస్టిక్ క్రికెట్ లో గాని శాంసన్ మళ్లీ లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడలేదు. దీంతో కివీస్ తో సిరీస్ కు అసలు సంజు పేరును పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు పంత్ ఎంపిక కాకపోవచ్చని చర్చ జరుగుతోంది. రిషబ్ చివరగా 2024 వన్డేల్లో బరిలో దిగాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం రాలేదు. వన్డే టీమ్ లో ఎలాగో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా రాహుల్ ఉంటాడు. దీంతో బ్యాకప్ గా ఈశాన్ కిషన్ ను తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈశాన్ మెరుపులు మెరిపించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీతో హైలైట్ అయ్యాడు. అయితే ధ్రువ్ జురేల్ కూడా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో బ్యాకప్ వికెట్ కీపర్ ఎవరు అనేది హాట్ టాపిక్ అవుతోంది. వన్డేల్లో జితేష్ పేరును పరిగణలోకి తీసుకోకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. గాయం కారణంగా శుభ్మన్ బరిలో దిగలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ తో సిరీస్ కు గిల్ అందుబాటులోకి రాబోతున్నాడు. జట్టును నడిపించబోతున్నాడు. యశస్వి జైస్వాల్ బెంచ్ కే పరిమితం కాక తప్పదు. విజయ్ హజారే ట్రోఫీలో మెరుపులు మెరిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరికొత్త ఉత్సాహంతో న్యూజిలాండ్ పై బరిలో దిగబోతున్నారు. జట్టులో రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తే జట్టులోకి నితీష్ వచ్చే అవకాశాలున్నాయి. బిజీ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు సైతం రెస్ట్ ఇస్తారని చర్చ జరుగుతోంది. ఛాన్స్ కోసం షమి, సిరాజ్ ఎదురు చూస్తున్నారు. హర్షిత్ రాణా ఖచ్చితంగా జట్టులో ఉండే అవకాశం ఉంది. పేస్ విభాగంలో హర్షదీప్, ప్రసిద్ధ్ కృష్ణ పైన అంచనాలు ఉండబోతున్నాయి. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, వాషింగ్టన్ ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగడం ఖాయమే. అయితే సెలెక్టర్లు ఇంకేమైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.